నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కూటమిలో టికెట్ల పంచాయతీ ఇంకా కొలిక్కి రాలేదు. సీట్ల లొల్లి ఇంకా కొనసాగుతోంది. మిగిలిన మిత్రపక్షాల కంటే జనసేనకి ఇసగ గట్టిగా తగులుతోంది. సీట్ తమకనే నేతలు పట్టుబడుతున్నారు. మూడు పార్టీల్లో బలమైన నేతలు ఉండటమే ఈ పరిస్థితికి కారణంగా కనిపిస్తోంది. తొందరపడి అభ్యర్థిని ప్రకటించడం కంటే ఆలస్యమైనా సరైన నిర్ణయం తీసుకోవడం మేలని మూడు పార్టీలు భావిస్తున్నాయి. అందుకే కొన్ని కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థుల లిస్ట్ పెండింగ్ లో పెట్టినట్టుగా సమాచారం అందుతోంది. మనకి ఎలా స్ట్రాంగ్ వినిపించాలి, ఎమోషన్ అవ్వకూడదు. పొత్తు కారణంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లోనే పోటీ చేస్తోంది. దాంతో టికెట్ పై ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ నేతలు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. వారిలో పలువురు బాహాటంగానే అసంతృప్తిని వెళ్లగక్కుతూ ఉన్నారు. కొందరు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్లను సైతం ఏకిపారిస్తున్నారు. పార్టీ కోపం పని చేసిన తమకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ప్రత్యామ్నాయం చూసుకుంటామని హైకమాండ్ కు అల్టిమేటం జారీ చేస్తున్నారు. మరి కొందరు పక్క పార్టీల్లో వలసలు వేస్తున్నారు. ఇక జనసేనాని వీరిని బుజ్జగించే పనిలో పడినట్లు తెలుస్తోంది. మాట్లాడే ముందు ఒక చిన్న బైట్ వినాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. స్ట్రాంగ్ మనకి ఎలా స్ట్రాంగ్ వినిపించాలి, ఎమోషన్ అవ్వకూడదు. మాట్లాడే ముందు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీట్ను మూడు పార్టీల నేతలు ఆశించడంతో ఈ స్థానాన్ని పెండింగ్ లో ఉంచారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, బుద్దా వెంకన్న, షేక్ నాగుల్ మీరా వంటి వారు టికెట్ ఆశిస్తూ ఉండగా, జనసేన నుంచి పోతిన మహేష్, బీజేపీ నుంచి సుజనా చౌదరి వంటి నేతలు విజయవాడ పశ్చిమ టికెట్ను ఆశిస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గం సీట్ తనకే కేటాయించాలంటూ పోతిన మహేష్ పట్టుబడుతున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతాల అభివృద్ధికి జనసేన పార్టీ పాటుపడిందంటున్నారు. జనసేన పార్టీ తప్ప ఎవరికి సీట్ ఇచ్చినా అధికార వైసీపీ, కాంగ్రెస్ తో పోటీ పడలేరని తేల్చి చెప్పారు. ఒక చిన్న బైట్ వినాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇలాంటి టికెట్ ఆశించి భంగపడ్డ వారిలో కాకినాడ మాజీ మేయర్ సరోజ కూడా ఉన్నారు. పార్టీ కోసం పనిచేసిన తనను కాదని వేరే వ్యక్తికి టికెట్ కేటాయించడాన్ని జనసేన నాయకత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో తనకు టికెట్ రాలేదని, ఈసారి ఎన్నికల్లోనైనా టికెట్ ఇస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని సరోజ వెల్లడించారు. కానీ ఆ తర్వాత ప్రతి చోట అవమానాలు, అవహేళనలే ఎదురయ్యాయని సరోజ వాపోయారు. పార్టీలో సరైన గుర్తింపు లేదని ఆరోపిస్తూ జనసేనకు పార్టీని వీడారు. ఇక పార్టీలో కష్టపడి పనిచేసిన తనకు ఏమాత్రం గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేనలో నాదెండ్ల మనోహర్, ఆయన అనుచరులతో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నారని ఆరోపించారు. నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీని సర్వనాశనం చేశారని ఆరోపించారు. మనకి ఎలా స్ట్రాంగ్ వినిపించాలి, ఎమోషన్ అవ్వకూడదు. మాట్లాడే ముందు ఒక చిన్న బైట్ వినాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.
ఇక జనసేనలో వలస నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా స్థానాల్లో అలాంటి నాయకులకే అవకాశం ఇచ్చారన్న అసంతృప్తి నేతల్లో కనబడుతోంది. భీమవరం, తిరుపతి, అనకాపల్లి, పెందుర్తి సీట్లను ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు ఇవ్వడంతో జనసేనలో కాకరేపుతోంది. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన బోలిశెట్టి సత్య, కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్, కంచకర్ల సందీప్, ఉషా చరణ్, బోలుబోయిన శ్రీనివాస్ యాదవ్, రాయపాటి అరుణ, పోతిన మహేష్, ముత్తా శశిధర్, రియాజ్, పితాని బాలకృష్ణ వంటి నేతలకు టికెట్ దక్కకపోవడంతో క్యాడర్ మండిపడుతోంది. అదెండ్ల మనోహర్ గారికి మెసేజ్ చేశానండి. నన్ను అవమానిస్తున్నారు, నేను శెట్టి బలిజని కాబట్టి అవమానిస్తున్నారు అని పెడితే ఆయన ఫోన్ చేసి అలా ఎందుకు అనుకుంటామో మనందరం ఒకటే కదా అని మాట్లాడి ఆ రోజుకి నన్ను ఆపారండి. నేను ఇప్పటికీ చెప్తున్నాను, శెట్టి బలిజకి ఇంకొకరికి ఎవరికైనా ఇచ్చున్నా కూడా నేను ఈరోజు రిజైన్ చేయను. నేను ఇదే పంత నారాజీకి వర్క్ చేసి ఉండేదండి. 2019లో పనిచేయలేదండి పంత నారాజీకి. నేను 2019లో పంత నారాజీకి జనసేన పార్టీ టికెట్ ఇస్తే నేను వర్క్ చేశాను. ఆయనకి పొద్దున్న సాయంత్రం నేను టైమింగ్స్ పెట్టుకుని ప్రతి ఊర్లోని వెళ్ళి నేను వర్క్ చేశానండి. ఇంకొక విషయం కూడా ఏంటంటే, జనసేన వ్యతిరేక ఓటుని చీలనివ్వను. అది ఏ రకంగా పడుతుంది అనుకున్నావో ఆ రకంగా నేను కష్టపడతాను. ఇక జనసేన పార్టీ ఓటమి కోసం ప్రతి నియోజకవర్గంలోనే నేను పనిచేస్తాను. అదెండ్ల మనోహర్ గారికి మెసేజ్ చేశానండి. నన్ను అవమానిస్తున్నారు, నేను శెట్టి బలిజని కాబట్టి అవమానిస్తున్నాను. కూటమిలో అభ్యర్థులకు సంబంధించి టికెట్ల పంచాయతీపై దీనికి సంబంధించి కాకినాడ నుంచి త్రినాథ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. త్రినాథ్, చెప్పండి, కాకినాడలో ఏ విధంగా ఉంది సిచ్యువేషన్? ఎందుకంటే మనం ఓవరాల్గా కూటమిలో టీడీపీ, బీజేపీ, జనసేన తీరును చూస్తుంటే ఎస్పెషల్లీ అధిష్టానం టికెట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఎవరైతే లోకల్గా టికెట్ శాసించి భంగపడ్డవారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎవరికైతే టికెట్ ఇచ్చారో వాళ్ళకి సహకరించే పరిస్థితి లేదని బహిర్గతంగానే తేల్చి చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఇవ్వండి, అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది కాకినాడ దగ్గర? కూటమితో పెద్ద తలనొప్పిగా తయారైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమితో విసిగి చెందిన కొంతమంది నేతలు బహిర్గతంగానే తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అలాగే కూటమిలో ఉన్న బలమైన నాయకులే దీనికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. కాకినాడలో కాకుండా ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సర్వేల ప్రకారం చూసుకుంటే కూటమి 3 పార్టీల కూటమితో ఏ ఒక్క వ్యక్తికి సీట్ కేటాయిస్తే మిగతా 2 పార్టీలు అక్కడ వ్యతిరేకించే పరిస్థితి కనబడుతుంది. మరొక భాగంలో చూసుకుంటే కనుక దీన్ని చాలా ఇబ్బందికర పరిస్థితులు కూటమికి కనబడుతున్నాయి. దానినే ఈ వైసీపీ కూడా అనుకూలంగా తీసుకుంటుంది. ఎక్కడ కూడా సర్వేలు చేయించినప్పటికీ కూడా ఆచూ తూచి వ్యవహరించవలసిన పరిస్థితి ఇప్పుడు నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ సీటుతో పాటు తమ ఎంపీ సీట్ను కూడా ప్రకటించుకోవడంతో పిఠాపురంలో కొంత అయోమయ పరిస్థితి ఏర్పడింది. అలాగే ఎస్విఎస్ఎన్ వర్మ నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానడంతో జనసేన కూడా తలనొప్పిగా పట్టుకుంది. ఆ తర్వాతే ఎస్విఎస్ఎన్ వర్మను పిలిపించుకొని 3 రోజుల పాటు మంత్రాలు జరిపితే కానీ ఒక పరిస్థితి పిఠాపురంలో ఏర్పడింది. అలాగే ప్రతి చోట కూడా బలమైన వ్యక్తులు 3 పార్టీల్లో ఉండడం వలన ఒక వ్యక్తికి సీటు కేటాయిస్తే మరో 2 పార్టీల వ్యక్తులు కూడా
బహిర్గతంగానే రోడ్డుపై ఎక్కి నిరసన తెలిపే పరిస్థితి నెలకొంది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాకినాడలో పరిస్థితి అంటే ఏ విధంగా చూసుకోవచ్చు అంటారంటే మనం ఇక్కడ చూడొచ్చు విజయవాడ వెస్ట్ పరిస్థితి ఒకసారి చూద్దాం. మనం అక్కడ పరిస్థితి చూసినట్లయితే పోతిన మహేష్ ఇష్యూ ఆయనకి ఎవరు సహకరించే పరిస్థితి కూడా అంటే ఆయనే ఎవరికైతే టికెట్ కేటాయించారో నేను విజయవాడలో ఏదైతే కొండ ప్రాంతాలు ఉన్నాయో అన్ని చోట్లకి తిరిగి ప్రచారం చేసిన నేపథ్యం ఉంది. మరి నాకు టికెట్ ఇవ్వకపోతే ఎలా అని చెప్పి ఆయన పట్టుబడుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఆ ఒక్క విషయం కాకుండా ప్రతి చోట కూడా ప్రతి నియోజకవర్గంలో కాకినాడ జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలు ఉంటే ప్రత్యేకించి తునిలో ఇక్కడ కూటమిలో భాగంగా యనమల రామకృష్ణ గారు కుమార్తె యనమల దివ్యకి సీటు కేటాయించడంతో అక్కడ మిగతా రెండు పార్టీలు సపోర్ట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. అలాగే ప్రతిపాటి విషయానికి వస్తే వరుపుల రాజా భార్య వరుపుల సత్యప్రభకు సీటు ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా బీజేపీ సీటు ఆశించి భంగపడిందని చెప్పుకోవచ్చు. మరో చోట కాకినాడ సిటీని కూడా బీజేపీ సీటు వాళ్ళు అడగడంతో బీజేపీ సీటు కాకుండా ఇక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు సీటు కేటాయించడంతో ఇక్కడ బీజేపీ కూడా కొన్ని అంతర్గత సమావేశాలు పెట్టుకుని మేము సపోర్ట్ చేయాలా వద్దా అన్న విషయాలను కూడా ఇంకా తేటతెల్లం కాలేదు. అలాగే కాకినాడ రూరల్ సంబంధించి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో పంత నానాజీకి సీటు కేటాయించారు. ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి రిపీట్ అయ్యింది. అయితే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీమూర్తులను కూర్చోబెట్టి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడడం, జనసేన అధినేత మాట్లాడడంతో ఒక కొలుకు వచ్చిందని చెప్పొచ్చు. అయినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం బీజేపీ పూర్తిగా సహకరించట్లేదు. కాకినాడ జిల్లాకు సంబంధించి వారు కంపల్సరీ మొదటి నుంచి ఒకటే ప్రతిపాదన పెట్టారు. ఒకటి లేదంటే 2 బీజేపీకి 2 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని మొదటి నుంచి చెబుతున్నారు. అటువంటి విషయం మీద చూస్తే కనుక బీజేపీకి ఇక్కడ ఒక్క సీటు కూడా కేటాయించలేదు. ఏమని రైట్ రీనా, థ్యాంక్ యూ. ఇక గుంటూరు నుంచి శ్రీనివాస్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్, గుంటూరులో ఏ విధంగా ఉంది పరిస్థితి? ఎందుకంటే మనం చూస్తున్నాం కూటమిలో భాగంగా కొన్ని సీట్లు ఒక పార్టీకి కొన్ని సీట్లు ఒక పార్టీకి ఇలా కేటాయించుకున్న నేపథ్యంలో ఎవరైతే మొదటి నుంచి ఆయా పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గుంటూరులో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? నియోజకవర్గాలు ఉండడం జరిగింది. కానీ 17 నియోజకవర్గాల్లో ఒక్క తెనాలి మాత్రమే కూటమిలో భాగంగా జనసేనకి కేటాయించినటువంటి పరిస్థితి. మిగిలిన 16 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే ఎన్నికల్లో పోటీలో ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక మిగిలిన 16 నియోజకవర్గాలలో కూటమి అభ్యర్థులు గతంలో తిరిగిన వారు ఉన్నారు. జనసేన బీజేపీ 2 పార్టీల్లో ప్రచారం నిర్వహించారు. ప్రతి పార్టీలోనూ జోషు పెంచారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఎన్నికలకు సంబంధించి కూటమిగా ఏర్పడిన తర్వాత కూటమిలో సీట్ల కేటాయింపులో గుంటూరు జిల్లాకు భారీ స్థాయిలో అన్యాయం జరిగిందంటూ కూడా నేతలు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు. గుంటూరు పశ్చిమలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గుంటూరు తూర్పులో నేరెళ్ల సురేష్, అలానే సత్తెనపల్లిలో బొర్రా అప్పారావు. ఇట్లా చూసుకుంటే గనక ప్రతి చోట కూడా ప్రతి స్థానంలోనూ కూడా ఒక్కొక్క పార్టీకి సంబంధించి 2-3 నేతలు కూడా పోటీ పడినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఉమ్మడిగా 17 నియోజకవర్గాలలో ఒక్క తెనాలి మాత్రమే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్కి ఇవ్వడం జరిగింది. మనోహర్కి ఇచ్చిన తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆలపాటి రాజా కూడా చాలా అయిష్టంగాను చాలా ఇబ్బందికరంగాను చాలా సార్లు కూడా పార్టీ అధిష్టానం పైన కూడా అనేక విమర్శలు కూడా చేయడం జరిగింది. అంటే 3 పార్టీలకు సంబంధించి తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించి 3 పార్టీలో ప్రతి నియోజకవర్గంలోనూ 1-2 కలిసి పోటీ చేయడానికి సిద్ధపడి పోటీలో ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కానీ కూటమి పేరుతోటి ఒక్క స్థానం మాత్రమే జనసేనకి ఇవ్వడంతో ఇక్కడ ఈ 16 స్థానాలలో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా, ఆయా నియోజకవర్గాల నేతలకి సపోర్ట్ చేస్తారా లేదా అనేది కూడా క్లారిటీ రాకుండా ఉండడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ కూటమి పేరుతోటి వచ్చినటువంటి సీట్ల పట్ల నేతలంతా కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూస్తే 175 నియోజకవర్గాలలో జనసేన పార్టీకి 21 అసెంబ్లీ 2 పార్లమెంట్ స్థానాల్లో ఉండటం జరిగింది. అంటే 21 + 2 23 స్థానాలు. 23 స్థానాలు మాత్రమే అభ్యర్థులు
అభ్యర్థులు ఉన్నటువంటి నేపథ్యంలో మిగిలిన 175 స్థానాలు అలానే పార్లమెంట్ స్థానాలలో కూడా పోటీలో మేము ఉంటాము, ప్రచారం నిర్వహించాము, మేము రేస్లో ఉన్నాము చెప్పినటువంటి నేతలంతా కూడా సైలెంట్ కావడం జరిగింది. నిన్నటికి నిన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ యొక్క బ్రదర్ నాగబాబు కూడా చాలా సీరియస్గా కామెంట్ చేయడం జరిగింది. సీట్ల విషయంలో పవన్ కళ్యాణ్ నిర్ణయమే ఫైనల్, కానీ ఎవరు ఏ విధంగా మాట్లాడినా కానీ వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని మాట్లాడటం జరిగింది. అయినా క్రమశిక్షణ చర్యలకు కూడా సిద్ధపడి విజయవాడ వెస్ట్ నుంచి పోతిన మహేష్, కాకినాడ నుంచి సరోజ, అలానే ఆయా జిల్లాల నుంచి తిరుపతి నుంచి రాయల్, తర్వాత విశాఖపట్నం నుంచి కార్పొరేటర్లు, అలానే అనకాపల్లి ప్రాంతం నుంచి కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు, గుంటూరు, పశ్చిమ ప్రకాశము, ఇలా ప్రతి చోట ప్రతి జిల్లాలోనూ కూడా సీట్లు ఆశించి భంగపడిన నేతలంతా కూడా వాళ్ళ యొక్క అసమ్మతిని వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక విధంగా చూస్తే కనుక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద గౌరవంతో ఇప్పటి వరకు రోడ్ల మీద ఏదైనా ఆందోళన చేసినా, ధర్నాలు చేసినా, ఏదైనా మాట్లాడినా తక్కువ స్థాయిలో ఉంది. కానీ నీవురు గప్పి నిప్పులాగా అసమ్మతి అనేది వాటికి 90% ఉండటం జరిగింది. 175 నియోజకవర్గాలలో 21 శాట్ల మాత్రమే గాజు గ్లాసు గుర్తు వస్తుంది. మిగిలిన శాటలు తెలుగుదేశం పార్టీ, అలానే 10 చోట్ల బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో ఓటు ట్రాన్స్ఫర్ జరిగిద్దా లేదా, ఆయా ప్రాంతాల్లో కూటమి అభ్యర్థులుగా పేరు పొందినటువంటి నేతలు, సీట్లు తీసుకొచ్చుకున్న నేతలు ఆయా లోకల్ లీడర్లను పట్టించుకుంటున్నారా లేదా, ఆయా లోకల్ లీడర్లతో కలిసి వెళ్తున్నారా లేదా అనేది కూడా సమస్యాత్మకంగా ఉండటం జరిగింది. అంటే కూటమిలో సీటు వచ్చిన వారు అవతల పార్టీలో సీటు రాని వారిని కలుపుకొని వెళ్తాము, ప్రతి విషయం వారికి చెప్పటము, ప్రతి చోట ప్రచారానికి వెళ్ళటము, ప్రతి ప్రాంతంలోనూ ఇద్దరు కలిసి ఉండటము, ఫ్లెక్సీల్లోనూ బ్యానర్లోనూ ఇద్దరు ఫోటోలు ఉండే విధంగా జాగ్రత్త పడాలి. కానీ ఇక్కడ అలా కాకుండా సీటు వచ్చిన వారు వారే కూటమి అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మిగిలిన పార్టీల వాళ్ళకి నామాత్రం సమాచారమే ఉంటుంది, మిగిలిన పార్టీ వారిని పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉంటుంది. ఇలాంటి జరిగిన చాట తప్పనిసరిగా కూటమి పేరుతోటి కూటమి అయినా కానీ ఓటు ట్రాన్స్ఫర్ జరగటం చాలా కష్టంగా మారడం జరిగింది. కానీ 175 నియోజకవర్గాలలో 21 స్థానాలకు మాత్రమే జనసేన పోటీ చేయడం పట్ల నివురుగప్పి నిప్పుల జనసేన వారు, బీజేపీ వారు, టీడీపీ వారు ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. టీడీపీ అత్యధికంగా ఉన్నటువంటి స్థానాలకు సంబంధించి ఓటు ట్రాన్స్ఫర్ జరిగిద్దా లేదా అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనుక ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంటే ఇక్కడ చూసుకుంటే శ్రీనివాస్, కేవలం అధినేత టికెట్స్ కేటాయిస్తేనే సరిపోదు, అక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే లోకల్గా ఉన్నటువంటి క్యాడర్ కూడా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. సో మరి ఇది మాత్రమే కాకుండా ఇక్కడ మనం బీజేపీ ఇష్యూ ఒకటి బయటకు వచ్చింది, మీరు చూసే ఉండొచ్చు. అదోని టికెట్ విషయంలో అంటే బీజేపీ ఏదైతే కేటాయించబడిందో ఆ టికెట్ మీకు కావాలి అనుకుంటే ఇక్కడ టీడీపీ 3 కోట్లు ఇస్తే, అంటే అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మీనాక్షి, సో ఆ పర్సన్ 3 కోట్లు ఇస్తే మీకు నేను ట్రాన్స్ఫర్ చేయిస్తా అని చాలా ధీమంగా వ్యక్తం చేస్తున్నటువంటి ఫోన్ వ్యవహారం ఒకటి, కాల్ వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది. సో ఇదంతా కూడా అధిష్టానానికి తెలిసే జరుగుతోంది, పురంధేశ్వరికి తెలిసే జరుగుతోంది. ఇలాంటివన్నీ కూడా వినిపిస్తున్నాయి. మరి ఇలాంటివన్నీ కూడా కూటమికి మైనస్ కావా? అంటే ఇలాంటివే కాకుండా కూటమికి ఇప్పటి వరకు సీట్ల పంపిణీలు, సీట్ల ప్రకటన, అభ్యర్థులతో పాటే కాకుండా ఇటు జనసేన పార్టీ కూడా 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వారు రేసులో ఎవరైతే ఉన్నారో వారందరినీ పిలిచి మాట్లాడి మిగిలిన వారికి సపోర్ట్ చేయాలని చెప్పటము. అలానే ఉమ్మడి బహిరంగ సభల పేరుతో వెళ్తున్నప్పుడు ఆయా నియోజకవర్గాలకు పవన్ కళ్యాణ్ వస్తున్నప్పుడు జనసేనకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి, జనసేనకి చెప్పాల్సిన విషయాలు చెప్పాలి. పోటీలో లేకపోయినా కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా గౌరవిస్తున్నారో లోకల్లో కూడా ఆయా అభ్యర్థులు, ఆయా జనసేన పార్టీకి సంబంధించినటువంటి సమన్వయకర్తలను ఆ విధంగా గౌరవించినప్పుడు మాత్రమే ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది. అలానే బీజేపీ విషయం ఏదైతే బయటపడిందో సీట్లకు సంబంధించి 3 కోట్లు 2 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తే సీట్లు మార్పు అంటున్నారో వానిపై కూడా బీజేపీ పార్టీ చాలా సీరియస్గా దృష్టి పెట్టి ఇలాంటి ఫోన్ కాల్లు, ఇలాంటి వ్యవహారాలు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. అలానే చూసుకున్నట్లయితే కనుక బూత్ కమిటీ లెవెల్ నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి కమిటీల పేరుతోటి జనసేన పార్టీ ఏదైతే కమిటీలు వేసాయో ఆయా కమిటీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ వారు గౌరవించే విధంగా, గౌరవప్రదంగా పిలిచే విధంగా, గౌరవప్రదంగా మీటింగ్లకు ఆహ్వానించే విధంగా ఆ కార్యక్రమం నిర్వహణ జరిగితే మాత్రమే ఆ విధమైనటువంటి ఓటు ట్రాన్స్ఫర్ జరిగింది. లేదు అనుకుంటే కనుక అది ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. అలానే బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలకు సంబంధించి 3
ఉమ్మడిగా ప్రతి నియోజకవర్గంలోనూ మీటింగ్ కండక్ట్ చేయాలి. ప్రతి నియోజకవర్గంలోనూ మీటింగ్ యొక్క ఉద్దేశం చెప్పాలి. ఓటు ట్రాన్స్ఫర్ అయితే ఎలా ఉంటుంది, ఓటు ట్రాన్స్ఫర్ చేయాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ విషయాల్లోనూ ప్రధానంగా కూటమికి సంబంధించినటువంటి కమిటీ, కూటమి వాళ్ళ నిర్ణయాలు, కూటమి చేసే పరిస్థితి ఇవన్నీ వివరించిన తర్వాతనే ఈ ఎన్నికల్లో సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. అలా కాకుండా టీడీపీ అభ్యర్థి వస్తే టీడీపీ వాళ్ళు, బీజేపీ వస్తే బీజేపీ, జనసేన వస్తే జనసేన వాళ్ళు ప్రచారానికి ఒక్కరిగానే ముక్కుబడిగా వెళ్తే గనక అది వర్కౌట్ అయ్యే పరిస్థితి కాదనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి జిల్లాలోనూ, ప్రతి చోట, ప్రతి పట్టణంలోనూ కూటమి పేరుతో టికెట్లు తెచ్చుకున్న వారి పరిస్థితి ఈ విధంగానే ఉంది. ఇప్పటికైనా అధిష్టానం మేల్కొని కూటమి ద్వారా టికెట్లు చెందిన వారికి తప్పనిసరిగా సపోర్ట్ చేయాలంటూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అలానే టికెట్లు తీసుకున్న వారు కూడా అవతల పార్టీలో వ్యక్తులను సాధారణంగా ఆహ్వానించి గౌరవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే శ్రీనివాస్, ఇక్కడ క్షేత్రస్థాయిలో మాకు గౌరవం దక్కట్లేదు అంటే అధిష్టానం లెవెల్లో వాళ్ళు మాట్లాడుకున్నప్పటికీ కూడా మాకు క్షేత్రస్థాయిలో గౌరవం దక్కట్లేదు, దక్కాల్సినటువంటి సముచిత స్థానం దక్కట్లేదు, వాళ్లకు మాత్రమే సమన్వయ కమిటీలు ఉంటున్నాయి, మాకు ఉండట్లేదు అని చెప్పి జనసేన ఎక్కువగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 175 నియోజకవర్గాలలో 148 నియోజకవర్గాల్లో టీడీపీ వారు అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఆ టీడీపీ ఉన్న చోట జనసేన వారిని ఎవరైతే కేర్ చేస్తారో, ఎవరైతే పట్టించుకోరో, ఎవరైతే సమన్వయకర్తను పిలవరో, ఎవరైతే మీటింగ్లు కూర్చోబెట్టరో, ఎవరైతే ప్రచార వాహనాల్లో ఎక్కించుకోకుండా వెళ్తారో అలాంటి చాట ప్రతి ఒక్కరు కూడా జనసేన వాళ్ళు అసంతృప్తిగా ఉన్న మాట నిజం. అలానే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి 10 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు ఎమ్మట కూడా జనసేన వారికి, టీడీపీ వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలానే జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా ఆయా నియోజకవర్గాలలో టీడీపీ వారికి ప్రాధాన్యత ఇవ్వాలి, టీడీపీ వారితో కలిసి వెళ్ళాలి. ఇలా జరిగినప్పుడు మాత్రమే ఈ అసమ్మతి, ఈ అవిశ్వాసము, ఏదైతే ఆందోళన, ఈ నిరసనలు అంటున్నారో ఇవన్నీ కూడా సమస్య అవకాశం ఉంది. అలా కాకుండా ఏ పార్టీ సీట్ వస్తే ఆ పార్టీ వారి ప్రచారానికి ఆ పార్టీ వారే ముందుకెళ్తూ ఆ పార్టీ వారే చేస్తున్నటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా కూటమికి ఇబ్బంది అయ్యే పరిస్థితి కనుక తప్పనిసరిగా ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. అది పొత్తులలో భాగంగా వస్తున్నటువంటి సీట్ల రగడికి సంబంధించి స్పెషల్ డ్రైవ్. స్టేట్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.